గంజాయి రహిత జిల్లా సాధనే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతిలోని ఎస్పీ మీడియాతో ఈరోజు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యాలయాలు, కళాశాలలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్నామని, పదే పదే గంజాయి కేసులు ముద్దాయిలుగా ఉన్న 31 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. విద్యా సంస్థల్లో మెడికల్ కిట్ల ద్వారా గంజాయి టెస్టింగ్ కు శ్రీకారం చుట్టామని, గంజాయి టెస్ట్ కిట్లను జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్లకు అందజేస్తున్నామన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయికి అలవాటు పడిన యువతలో మార్పులు తీసుకొస్తామన్నారు. యువత సత్ప్రవర్తనతో మెలగాలి, విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు ఎస్పీ సుబ్బరాయుడు. అవగాహన సదస్సులు, అవగాహన తర్వాత ఎవరైతే కంటిన్యూగా కేసెస్ ఇన్వాల్వ్ అవుతున్నారో వారిని ఐడెంటిఫై చేయడం, వారి మీద వినని వారిపై పీడీ యాక్ట్లు పెట్టడంతో పాటు ఇప్పుడు మరో కొత్త విధానం, ఎవరైతే డ్రగ్స్ కంటిన్యూగా ఇన్వాల్వ్ అవుతుందో తెలుస్తుందో వారిపై టెస్ట్ చేసే విధంగా ఎన్డీపీఎస్ కిట్స్ కూడా, గాంజా టెస్టింగ్ కిట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ గాంజా కిట్స్ ద్వారా వారు ఒకవేళ గాంజా ఉపయోగిస్తే యూరినల్ శాంపుల్స్ తీసుకొని వాటిని చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా గాంజా పాజిటివ్ అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ముఖ్యంగా మొదట వారిని బాధితులుగా భావించి వాళ్ళకి రిహాబిలిటేషన్తో పాటు వారు ఎక్కడెక్కడ ఈ గాంజాని అవైలబుల్ వచ్చింది, ఎక్కడి నుండి తీసుకున్నారు, ఎవరు సప్లై చేశారు, అవన్నీ కూడా క్రోడీకరించి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గాంజా టెస్ట్ల ద్వారా ఎవరైతే అబ్నార్మల్ బిహేవియర్ చేస్తున్నారు, ఎవరెవరైతే క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, చాలా ప్రాంతాల నుంచి గాంజా మా ప్రాంతంలో ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఆ సమాచారాన్ని సేకరించడం, తద్వారా ఎవరైతే అనుమానంగా ఉన్నారో వారిని చెక్ చేసి ఫర్దర్ యాక్షన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లలో కూడా మా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ టెస్టులు చేయడం ఇంకా ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 100 మందిని జిల్లా వ్యాప్తంగా ఎవరైతే అనుమానంగా ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి టెస్టులు చేస్తున్నాం. ఎవరైతే పాజిటివ్ వస్తారో వారికి మళ్ళీ ఫర్దర్ కౌన్సిలింగ్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఒక డీటెయిల్గా ఈ డేటాని తీసుకోవడం జరుగుతుంది. ఎవరు పాజిటివ్ వచ్చారు, పాజిటివ్ అతనికి ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుండి వచ్చింది, ఇదంతా సప్లై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ కూడా ఈ గాంజా ఎవరైతే ఇప్పుడు టెస్టింగ్ పాజిటివ్ వచ్చిందో వారికి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు కూడా పాజిటివ్ అని తెలితే వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ గాంజాని పూర్తిగా నిర్మించడానికి ఇప్పటివరకు జిల్లాలో దాదాపు పిట్ ఎన్డీపీఎస్ అంటే పీడీ యాక్ట్ అనేది 31 మంది మీద మనం పెట్టడం జరిగింది. ఇందులో పిట్ ఎన్డీపీఎస్ పరంగా 16 మందిలో 11 మంది ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇటీవల కాలంలో 4, ఈ జనవరి నుండి 4 పిట్ ఎన్డీపీఎస్, 4 పీడీ యాక్ట్లో అంటే దాదాపు 8 మందిని పంపడం జరిగింది. టోటల్గా ఇప్పటి వరకు 31 మెంబర్స్ని పీడీ యాక్ట్లో పంపడం జరిగింది. సో ఇంకా ఈ టెస్ట్ల ద్వారా ఇప్పుడు మీరు కూడా సమాచారం ఇవ్వచ్చు, సార్ పలానా ప్రాంతంలో ఎక్కువగా ఈ గాంజా ఉంది అన్నప్పుడు ఆ పేర్లు కొన్ని ఇవ్వగలిగితే తప్పకుండా అక్కడికే వెళ్ళి వారిని టెస్ట్ చేయడం, గాంజా పాజిటివ్ వస్తే తప్పకుండా వారిపై చర్య తీసుకోవడం, ఎక్కడి నుండి సప్లై అయింది అనేది పూర్తిగా సమాచారం సేకరించడం జరుగుతుంది.